ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. మర్మధార కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, క్రీస్తునందు పిల్లలందరికీ స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. మర్మధార. దేవుని పిల్లలారా, మరి త్రిత్వం గురించి నడుస్తున్నటువంటి సిరీస్లో 15వ ఎపిసోడ్ అయిపోయి ఇది 16. దీంతో 16 వీడియోలు ఉన్నాయి త్రిత్వం గురించి. ఇంకొక 2 వీడియోలు మరి క్రీస్తు తండ్రి గురించి చెప్పి, తర్వాత లాస్ట్ వీడియో 3వ వీడియో మరి పరిశుద్ధాత్మ, ఈ త్రిత్వములో ఆయన ఒకడు, ఆయన గురించి ఒక 1 అవర్ సబ్జెక్టు. నేను పరిశుద్ధాత్మ గురించి తప్పకుండా చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రార్థన పెట్టండి. మరి దాంతో త్రిత్వం సబ్జెక్టు మనం అక్కడికి ఆపి మిగతా మనం చెప్పుకోవాల్సిన విషయంలోకి బయలుదేరుదాం. మంచిది. మరి తన సృష్టి అయిన మానవులు ఈ లోకములో నశించి పాపములో పడిపోయి అదో గతుపాలై మరి కృంగిపోయి నరకం వెళ్ళిపోతున్నటువంటి మానవ జాతిని ఈ లోకాలను సృజించిన ఆ పరత్పరుడు, ఆ గోచరుడు తన గమనమునందు, మహిమ సంచారం నందు, విశ్వ సంచారం నందు ఒక్క క్షణము ఆగి భూలోకములో తన సృజించిన మానవులను చూసినప్పుడు మానవులు మరి పాపులై అధోగతి పాలై నశించిపోతున్నారు. ఆ క్రమములో అనంత కోటి అంశములు కలిగిన, శక్తి క్షేత్రములు కలిగిన, స్వయం సృహ కలిగిన త్రిత్వదేవుడు తనలోని ఒక భాగాన్ని, అంటే కుమార భాగము నుండి ఒక చిన్న అంశను మరియమ్మ గర్భములోకి పంపి భూలోకములో ఆ అంశ మన కొరకు బలి అయి మనకు మార్గమవుటకు, విశ్వం మొత్తముని, సర్వ విశ్వాన్ని శాంతిపరచుకున్నటకు, తనతో సమాధానపరచుకుంటకు ఆ తండ్రి ఇష్టపడి అభిష్టమై ఆ కుమారుని పంపాడు. ఆ కుమారుని యందు త్రిత్వశక్తిని, త్రిత్వ దైవత్వాన్ని తెలుసుకోవాలి. ఈ సృష్టి యావత్తు, ఈ జగత్తంతా కూడా త్రిత్వముతో నిండి ఉన్నదని, దేవుడు 3 భాగాలై ఉన్నాడని, మానవుడు ఒక శరీరము, ఆత్మ, ప్రాణము 3 భాగాలు కలిగిన ఒక మానవుడు ఎలాగైతే అయ్యాడో అలాగే దేవుడు కూడా మరి త్రిత్వమై ఉన్నాడని ఈ విశ్వములో ప్రతి పదార్థము సాక్ష్యమిస్తుంది. అలా క్రీస్తునందు ఇదంతా తెలుసుకోవాలని ఆ ప్రభును పంపాడు. ఆ ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రిని పరిచయం చేస్తున్నాడు, తనను పరిచయం చేసుకున్నాడు. తండ్రిని నేనే అన్నాడు, మళ్ళీ నాలో తండ్రి ఉన్నాడు అన్నాడు, తండ్రిలో నేనున్నానన్నాడు. ఆయన మీ ముగ్గురం ఉన్నామనే భావాన్ని తెలియపరుస్తూ ఎన్నో లేఖనాలు చెప్పినను మరి సాతాను సంబంధమైన వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు కాదు, దేవుడు ఒక్కడే అని దేవునిలో విడదీయరాని బంధమైన క్రీస్తును విడదీస్తున్నారు. కానీ వాళ్ళు విడదీసినంత మాత్రాన దేవుని ప్రణాళిక ఏమో కొట్టుకొని పోదు, ఆగిపోదు. నిందరా ఎవని కర్మకు వాడే బాధ్యుడు. యథార్థమైన ఈ దేవుని పలుకులు, యేసుప్రభు పలుకులు నమ్మక నశించి నరకం వెళ్ళిపోతే దానికి ఎవడు బాధ్యుడు? దేవుడు మాత్రము అన్యాయం చేయుట అసంభవము, అందరికీ అన్నీ చెబుతున్నాడు. అందుకే ఈ ప్రపంచానికి త్రిత్వం గురించి కడవరి దినాల్లో మొత్తం చెప్పాలని పూనుకున్నాను. 15 వీడియోలు అయినాయి. ఇంకొక 2 వీడియోలు చెప్పిన తర్వాత మరి త్రిత్వముల ఇంకొక వ్యక్తి పరిశుద్ధాత్మ, ఆయన ఒక వ్యక్తి అని ఒక అద్భుతమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి రూట్లో తెలియపరుస్తాను. అంతా నేను ఏదైతే చెప్తానో కొంచెం కొత్త పద్ధతులు, లేదు ఇంతకుముందు వివరించినటువంటి పద్ధతులు కాక అర్థమయ్యే పద్ధతిలో, మళ్ళీ మనకు తెలియని పద్ధతిలో ఆ పరమాత్ముడైన పరిశుద్ధాత్ముడు కడవరి దినములో ఎలా తెలియపరచాలనుకున్నాడో ఆ విధంగా చెప్పడానికి దేవుడు నన్ను ప్రేరేపించాడు. కనుక క్రీస్తు గురించి మరి తెలుసుకోవాలంటే ప్రత్యక్షత గల మనసు ఉండాలని మనకు లేఖనం సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. చాలు దేవుళ్ళరా, ఈ లేఖనాన్ని, ఇది 2 లేఖనాలు కలిసి పెద్ద వచనము వివరణ ఉన్నది.
ఆయన శక్తి, నిత్యశక్తి, ఆయన దైవత్వము, ఆయన జ్ఞానము ఎట్టిదో, తన సకల విధమైన తన ఉనికి ఎట్లిదో తెలియపరచాలని, క్రీస్తులో తెలియపరచాలని ఆయన మనకు ప్రత్యక్షత గల మనసు ఉండాలి. ఆ ప్రత్యక్షత గల మనసు ఉంటేనే నేను పంపిన క్రీస్తు కానీ నేను కానీ అర్థమవుతాను అనే భావం వచ్చేటట్టు మొత్తం రాశాడు. అది క్రీస్తునందే తెలియపరచబడాలని ఉంది అక్కడ. క్రీస్తునందు దైవాన్ని తెలుసుకోవాలి, దైవ శక్తిని తెలుసుకోవాలి, క్రీస్తు దైవములో ఒక భాగం అని తెలుసుకోవాలి, దేవుడు త్రిత్వమై ఉన్నాడని తెలుసుకోవాలి అనే భావము ఆ లేఖనాల్లో వస్తుంది. కనుక క్రీస్తునందును మనం తెలుసుకోవలసినవి ఏంటో అవి కాకుండా ఇంకేవేవో తెలుసుకుంటే సత్యం మనకు అర్థం కాక అధోగతి పాలై నశించి నరకం వెళ్ళిపోతాం. దేవుళ్ళరా, త్రిత్వాన్ని తెలుసుకోకపోతే దేవుడు అర్థం కాడు. దేవుడు అర్థం కావాలంటే దేవుడు త్రిత్వమైనని తెలియాలి. అసలు దైవత్వమే అది. దేవుడు ఒక్కడైన మాటకే అర్థం కూడా తెలియదు చాలామందికి. ఒక్కడే అనేది ఏంటిది, ఒక్కడి అంటే ఏంటిది, ఒక్కడంటాడు మళ్ళీ ముగ్గురు అనే భావం ఎందుకు? ఈ 15 వీడియోల్లో నేను అనేక లేఖనాలు ఇచ్చి నేను ఎన్నో ఆధారాలు చూపించాను. దానికి ఒక్కదానికి సమాధానం ఉండదు. కానీ మా తండ్రి పంపితే నేను వచ్చానను కనుక నేను చిన్నోని, నేను పంపబడ్డోని అనే మాట మాత్రం పట్టుకుంటారు. కనుక ఈరోజు కూడా ఒక విధమైనటువంటి వచనాన్ని వాళ్ళు ఎలా అపార్థం చేసుకుంటున్నారో, దానిలో భావం ఏంటో ఆ వచనాన్ని కూడా నేను ఇంకొకరు ఎవరు అపార్థం చేసుకోకుండా చేసుకుంటే ఈ వీడియో మీరు అలాగ చూపించేటట్టు, మాట్లాడేటట్టు అందరికీ ఉండాలని నేను ఈరోజు ఒక కొత్త పద్ధతిలో ఇంకొక వచనం, అనగా వాళ్ళు ఇంకొక వచనాన్ని కూడా క్రీస్తు దేవుడు కాదని నిరూపించుకోవడానికి వాడుకుంటున్న వచనాన్ని బట్టి అందులోని సారాంశం ఏంటో, సత్యం ఎంతనో మీకు తెలియపరచడానికి నేను ముందుకొచ్చాను. నేటి మన ధ్యానం కొరకు యోహాను సువార్త 13:16 చదువుకుందాం. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట చెప్పుచున్నవాడు యేసుప్రభుల వారు. యేసుప్రభుల వారే చెప్పుచున్నాడు, పంపబడిన వాడు పంపిన వాని కంటే గొప్పవాడు కాదు, దాసుడు యజమానుని కంటే గొప్పవాడు కాదు అని అంటున్నాడు కదా. అయితే యేసుప్రభుల వారు పంపబడినవాడు, పంపినవాడు తండ్రి కనుక ఆయన కంటే గొప్పవాడు ఈయన కాడు. ఆయనే గొప్పవాడు, ఆయనే దేవుడు. ఈయన దేవుడు కాదు, పంపబడిన ఒక నౌకరి లేదా ఒక దూత, ఒక సృష్టిలో ఒక మనిషి లేక వ్యక్తి అని ఇంత క్లియర్గా రాసి ఉన్నది కదా. మళ్ళీ మీరు యేసుప్రభుని దేవుడు అంటారేంటి అని ఇంకొక వచనం కూడా చూపిస్తారు. చూడండి, జకరియా గ్రంథము 3:8 చూడండి. ప్రధాన యాజకుడైన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. సిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను అంటే భూమి మీదకి నేను పంపించబోతున్నవాడు సిగురు అను ఒక నా సేవకుడు. ఇది యేసుప్రభు గురించిన ప్రవచనం. నేను పంపించబోతున్నవాడు, నేను రప్పించబోతున్నవాడు సిగురు అనే నా సేవకుడు. అంటే యేసుప్రభుల వారు తండ్రైన దేవునికి నువ్వెలాగా సేవకుడు, ఆయనకంతే సేవకుడు. దూత, అతడు దేవుడు ఎట్లా అవుతాడు? దేవుడు ఒక్కడే కదా. కనుక సేవకుని పట్టుకొని మాట్లాడకండి అట్లా దేవుడు అని. రెండోది, ఆ సేవకుడు భూమి మీదకి వచ్చి ఏమంటున్నాడు? నా తండ్రి పంపితే నేను వచ్చాను అంటున్నాడు. ఆ పంపిన వానికంటే ఈ పంపబడిన వాడు గొప్పవాడు కాదని ఆయనే చెప్తున్నాడు అని ఇలాంటి ధోరణితో మాట్లాడి ఈ మాటలు మాత్రమే తీసుకొని ఆయన త్రిత్వమై ఉన్నాడని వివరణ ఇచ్చేటువంటి వచనాలను పక్కకు పెట్టేసి వాళ్ళు ఊరేగుతున్నారు. స్నేహితులారా, సరే, ఇప్పుడు వీరు చెప్పిన మాటలోనే ఒక మాట చెప్తాను. సిగురు, ఆ యేసుప్రభుల వారు సిగురు అని ఆయన సేవకుడు అని సేవకుని పట్టుకున్నావు. ఈ సిగురు ఎవరు అంటే యేసుప్రభుల వారే. సరే, సిగురు యేసుప్రభు అయినప్పుడు ఆయన దేవదూతనో లేకపోతే పంపబడిన నౌకరే కదా, ఒక దూతనే కదా, దేవుడు కాదు కదా. కాదు. అలాంటప్పుడు ఆ సిగురు గురించి ఇంకేం సాక్ష్యాలు ఉన్నాయి, ఆ సిగురు గురించి ఇంకేడడ రాయబడి ఉన్నాయి, అవిటి చూడాలి మనం. అప్పుడే సత్యం బయటకు వస్తుంది. జకరియా గ్రంథం 6:12 చదువు. అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును. అతడే యెహోవా ఆలయము కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. చాలు.
సిగురు అనే ఒక ఆయన ఉన్నాడట. ఆయన ఆ దేవుని ఆలయమును కట్టును, అనగా మందిర సంఘమును కట్టును, సంఘాన్ని కట్టడానికి కారకుడవుతాడట. ఆయన పేరు సిగురు. ఆయన ఒక్కడు యాజకత్వం చేస్తాడు. యాజకత్వం అంటే దేవునికి నరులకు మధ్యవర్తి. యేసుక్రీస్తు మధ్యవర్తిగా వచ్చాడు అని అందరికీ తెలుసు. ఆయన పరిపూర్ణమైన నరుడు, పరిపూర్ణమైన దేవుడు కూడాను. కానీ దైవత్వాన్ని అన్ని చోట్ల ఉపయోగించుకోలే. నరుడు వలనే సమస్తం జరిగిస్తూ, కానీ దైవత్వం మాత్రం కలిగి ఉన్నాడు. ఈ సంగతి వారికి తెలియదు. దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తునందు ఉందని అన్నప్పుడు ఆయన మొత్తానికే నరుడండి, అసలు దైవత్వం అంతా లేదు, ఏం లేదని అనకూడదు. దైవత్వం ఉన్నను దైవత్వాన్ని ఉపయోగించలేదు. నరుడుగానే ఆయన పని మొదలుపెట్టాడు, నరుడుగానే జయించాడు, తిరిగి లేచాడు, మానవుల కొరకు సంధి చేశాడు. ఈయన పేరు సిగురు అని అక్కడ చదువుకున్నాం మొదట 3వ అధ్యాయంలో. నా సేవకుడైన సిగురు, సేవకుడు కదా అనుకున్నాం కదా. ఈ సేవకుని గురించి ఇక్కడ ఏం మాట్లాడుతుంది? సిగురు అనే ఒకడు ఉన్నాడు, ఆయన నా మందిరమును కడతాడు. ఓకే, ఆయన ఒక్కడు యాజకత్వము చేస్తాడు, ఒకడు యాజకత్వం చేస్తారట. ఇద్దరికి సమాధానమైన యోచనలు కలుగుతాయట. వాళ్ళిద్దరు ఎవరు? ఈ సిగురు అంటే యేసుప్రభు. ఓకే, ఇంకొక ఇద్దరు ఉన్నారు అక్కడ. ఈయనేమో ఈ దేవుని మందిరాన్ని కట్టి ఈయన యాజకత్వం చేస్తాడట మధ్యవర్తిగా. ఈయన కర్మకాండ జరిగించి దేవునికి శాంతిపరుస్తాడు యాజకుడు, అదే కదా చేసేది. సరే, ఈయన యాజకత్వం, ఈయన క్రీస్తు. ఈయన యాజకత్వం అనగా పాపుల కొరకు బలి అవుతాడు, బలి అర్పిస్తాడు, బలికాండం జరిగిస్తాడు. మళ్ళీ ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి ఏమవుతుందట? సమాధానకరమైన యోచనలు కలుగుతాయి, ఆలోచన. అంటే వాళ్ళు సమాధాన పడటానికి ఇష్టపడతారట ఈ బలి ద్వారా, యాజకుని ద్వారా. ఈ యాజకుడు, ఈ సిగురు అనే యాజకుడు ఒక యాజకత్వం చేస్తాడట. ఇంకొక ఇద్దరికి కోపం చల్లగా అయిపోయి వాళ్ళు సమాధాన పడతారట. సర్లే పోనీలేరా క్షమించేద్దాం అనుకుంటారట. వాళ్ళిద్దరు ఎవరు? త్రిత్వం అని ఎక్కడుందండి బైబిల్లో? త్రిత్వం అనే పదం చూపెట్టండి అంటున్నారు. అంటే వాళ్ళకి ఏం కావాలి? డైరెక్ట్ కావాలి మాట. ఆ మాట అర్థం వచ్చే భావాలు 1,00,000 ఉన్నా ఒప్పుకోం మేము. అసలు బైబిల్లో ఈ త్రిత్వమే ఒక మర్మం, క్రీస్తే ఒక మర్మం. క్రీస్తు దేవుని మర్మమై ఉన్న క్రీస్తును మీరు స్పష్టంగా తెలుసుకోండి. అరే మర్మమురా బాబు అంటే మళ్ళీ క్లియర్గా మాకు అప్పుడు అట్టిగా. ఇప్పుడు దేవుడు ఒక్కడే అని చెప్తాను, మర్మం ఏమున్నది? తండ్రి అయిన దేవుడు ఒక్కడేనండి, వీళ్ళందరూ దూతలండి, పరిశుద్ధాత్మ వీళ్ళందరూ దూతనండి, దేవుడు పంపిన మా వ్యక్తులండి, యేసు ప్రభు కూడా దూతనండి అంటే ఇక మర్మం ఏమున్నది? ఎవరికైనా అర్థమవుతుంది, ఎవరికైనా అర్థమవుతుంది. మర్మం ఏమున్నదాడు ఇక? మర్మం అంటేనే మానవ మెదసుకు అందనిది ఏదో అందులో ఉంటుంది, అది మనకు తెలియదు. ఆ దైవ సహాయముతోని మనకు తెలియపరచబడుతుంది. దాని పేరే ప్రత్యక్షత అని అంటున్నాను నేను. బైబిల్ చెప్తుంది, నేను కాదు. అది వీళ్ళిద్దరు ఎవరంటే పరిశుద్ధాత్మ, తండ్రి అయిన దేవుడు. ఈ సిగురెవలు? యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి సేవకుడు కదా. ఆ ముగ్గురులో ఈయన ఒక్కడు ఎట్లా అవుతాడు? ముగ్గురు వచ్చే భావం చెప్తుంది. ఈ సిగురు మామూలు ఈయన కాదండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం చదువు ఒకసారి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించు. యెషయి ఎవరు? దావీదు తండ్రి. ఆ యెషయి యొక్క వంశము నుండి సిగురు పుట్టును. ఆ సిగురు ఎవరు? యేసుక్రీస్తు. మీ అందరికీ తెలుసు. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఈ యేసుక్రీస్తు గురించి రాయబడి ఉంది. ఇప్పుడు 10వ వచనం చదవమ్మా. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్ద, ఆ సిగురునొద్ద జనములు విచారణ చేయును. జనులు విచారణ చేదు. అంటే ఆయన అనేకులకు తీర్పు తీర్చి రాజ్యం నేలేవాడు, దైవాంశ సంభూతుడు, దేవుడి యొక్క లోని భాగమైన వాడు. ఈ సిగురు గురించి ఇన్ని సంగతులు రాయబడి ఉండగా ఆ ఒక మాట ఎందుకు పట్టుకుంటావు? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం. మాట నెరవేర్చు యెహోవా, మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దాని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము, మళ్ళా యెహోవా నామమని వహించిన వాడు. ముగ్గురు కనపడుతున్నారు అక్కడ. ఈ ముగ్గురు యెహోవాలు ఎవరు? అక్కడ ఒక సిగురు యాజకత్వము చేస్తే ఇద్దరికి సమాధాన యోచనలు కలుగును. ఆ ఇద్దరెవరో మీకు చెప్పాను. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ సిగురేమో యేసు ప్రభుల వారు. ఇక్కడ కూడా త్రిత్వం వస్తుంది చూడండి. ముగ్గురు యెహోవాలు కనబడుతున్నారు. అవును, పరిశుద్ధాత్మని యెహోవే, తండ్రైన దేవుడు యెహోవే,
యేసుక్రీస్తు యెహోవాయే. యెహోవా అనే మాటకు అర్థమైంది, మోషతో అంటాడు నేను ఉన్నవాడను అనువాడను. అంటే పరిశుద్ధాత్మ ఉన్నవాడు అనువాడే, ఆయనకు ఆది అంతం లేదు. యేసుక్రీస్తు ఉన్నవాడు అనువాడే, ఆయనకు ఆది అంతము లేదు. తండ్రి ఉన్నవాడే, ఆయనకున్న ఆది అంతము లేదు. కనుక త్రిత్వమంతా ఉన్నవాడే. త్రిత్వమైన వారందరూ కూడా ఉన్నవాళ్ళే, ఎప్పటికీ ఉండేటోళ్ళే. కానీ దైవత్వం మాత్రం ఒక్కటే. 3 భాగాలు కలిగిన మానవుడు ఒక మానవుడు ఎట్లవుతున్నాడు, ఒక వ్యక్తి ఎట్లవుతున్నాడు? అయితే ఇవన్నీ అవ్వచ్చు, కానీ దేవుడు 3 భాగాలుగా ఉండలేడా అంటే జీర్ణించుకోవడానికి ఇష్టం లేదు. కనుక యేసు ప్రభుల వారు సిగురు, ఆ సిగురును వద్ద ప్రపంచాలు విచారణ చేస్తాయి. ఆ సిగురు యాజకత్వం చేస్తాడు, ఆ సిగురు సేవకుని పని చేస్తాడు, ఆ సిగురు సువార్తికుని పని చేస్తాడు, ఆ సిగురు భూమి మీద సర్వలోకాల్లో అన్ని డ్యూటీలు చేస్తాడు. ఆ సిగురుకు చాలా బిరుదులు ఉన్నాయి. వేకువ చుక్కు అని ఉన్నది, గొర్రెపిల్ల అన్నది, ఆ సిగురు రాయి ఉన్నది, ఆ బండ అని ఉన్నది. అలా అన్నంత మాత్రం గొర్రెపిల్ల అంటే నిజంగా యేసుప్రభు గొర్రెపిల్లేనా? ఆ బండ క్రీస్తు ఆ ఇశ్రాయేలును వెంబడించిన అరణ్యములు. బండ అంటే యేసుప్రభుల వారు బండేనా? మరి బండ యేసుప్రభు ఎట్లా అవుతాడు? మరి ఆయన అనేక స్వరూపాలను దాల్చుకోగలడు, శక్తి ఉంది. ఎన్ని దాల్చిన సృష్టిలో ఆయన మాత్రము కుమార దైవమే. సామెతల గ్రంథము 30:4 చదవండి. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు? తన పిడికిలతో గాలిని పట్టిన వాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేంది? ఆయన కుమారుని పేరేంది? జాగ్రత్త వినాలి ఇప్పటి నుంచి మాట. ఇప్పుడు కుమారుని గురించి మాట్లాడుతున్నాయి మళ్ళీ స్ట్రేట్గా. ఆ సిగురు అనే కుమారుడు ఎప్పటి నుంచి ఆయన కుమారుడు? సృష్టి చేసినాకనా, సృష్టికి ముందు నుంచా? ఇప్పుడు అర్థం కావాలి మనుషులకి, భక్తులకి. ఈ గాలిని, నీళ్లను, ఆకాశమును, భూమిని, జగత్తుని చెయ్యకముందే కుమారుడు. ఆయన పేరేంటి? ఆయన కుమారుని పేరేంటి అంటుంది ప్రశ్న. అంటే కుమారుడు ఎప్పటి నుంచో కుమారుడే, తనలోని భాగమే. ఆయన పేరేంటి? ఆయన కుమారుని పేరు. అంటే ఆయన ఉన్నాడు, ఆయనకు కుమారుడు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. మాట్లాడుతున్నది ఆయన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యోహాను సువార్త 3:13 చదవమ్మా. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. చాలు. పరలోకమును ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడెవడు లేడు. అంటే పోయినసారి పెట్టిన వీడియోని ఈ వచనాన్ని పెట్టుకొని వినండి, అర్థమవుతుంది. పరలోకాల గురించి చెప్పిన, మనం ఉంటున్నది భూలోకము, మనకు వేరే లోకం పరలోకం అవుతాయి. కోటాను కోట్ల పరలోకాలు ఉన్నాయి, దేవదూత లోకాలు. దేవుడుండే పరలోకం ఎక్కడా? ఆ దేవుడుండే పరలోకమును నేను వచ్చానని యేసు అంటున్నాడు. ఆ పరలోకం ఏంటో మీకు చెప్పాను పోయిన వీడియోలో. అదే సమీపింపరాని తేజస్సు. అక్కడ ఎవరు ఉండరు, ఆయన మాత్రం ఉంటాడు. నేను అక్కడ నుండి వచ్చాను అన్నాడు. ఎవరు ఉండనప్పుడు ఈయన ఎందుకు ఉన్నాడు అక్కడ అని చెప్పాను నేను. అయితే అక్కడి నుంచి ఈయన దిగొచ్చాడట, అక్కడ ఎవడు వెక్కిపోలేదట. అక్కడికి సమీపింపరాని తేజస్సులోనికి ఎవడు వెళ్ళి, అది మా సర్వోన్నత స్థలము. కెరూబులు, సెరూబులు 24 పెద్దలు ఉండేదేమో మహోన్నత స్థలము. ఈ స్థలములో దూతలు ఉంటారు, స్తుతిస్తుంటారు. కానీ ఆ స్థలంలో ఏ దూత ఉండడు. అది ఏ దూత ఉండని స్థలంలోనికి ఈయనొక్కడు ఎట్లా పోయేస్తున్నాడు? ఎవడు ఉండడట, ఈయన మాత్రమే పోయేస్తాడట. అంటే ఈయన ఆ తేజస్సులో, ఆ మహాతండ్రిలోని భాగము గనుక ఈయనొక్కడే పోయేస్తాడు. అందుకే ఈయన దేవుడు, సృష్టికర్త. ఈ మాటను చెప్పమనని వివరించిన ఎవరైనా చూస్తా నేను. అక్కడ అంటున్నాడు మనుష్య కుమారుడు తప్ప, యేసుక్రీస్తు తప్ప ఎవ్వడూ అక్కడికి ఎక్కిపోలేదు. అదేంటిది? అది సమీపింపరాని తేజస్సు. తిమోతి పత్రిక 6:16 ఉంటుంది మాట. ఆయన మాత్రమే వసించుచు నిరంతరం ఉంటాడట. అక్కడికి ఈయన మాత్రమే పోయేస్తాడట. ఏ దూత పోడట, సృష్టింపబడ్డ ఏ వ్యక్తి పోడట. మరి అట్లాంటప్పుడు యేసెవరు? సృష్టింపబడని వాడు. అది అసలు రహస్యం. యేసెవరు? మరి సృష్టించబడని కుమారుడు. కనుక ఆయన పోతాడు, సృష్టికర్తలో భాగం. అందుకే ఆ మాట అంటున్నమాట, ఆ మనుష్య కుమారుడు తప్ప ఎవ్వడును అక్కడికి ఎక్కిపోలేదు. ఈ మాటకి చెప్పమనండి ఏంటిదో. ఆ ఎక్కిపోని తేజస్సు ఎక్కడుందో? కెరూబులు, సెరూబులు ఉన్న స్థలమా? అది కాదు. అక్కడ దేవదూతలే ఉండరు, ఎవడు ఉండడని చెప్పాడుగా. నేను మాత్రమే ఎక్కిపోతానన్నమాట ఆయన. 12:44 చదువు.
అంతటా యేసు బిగ్గరగా ఇట్లా నేను నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసముంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? అంత కరెక్ట్గా ఏ దూతన్న చెప్పాడా? ఏ దేవదూతన్న చెప్పాడా? దేవదూత కాలు మొక్కవేయండు యోహాను ప్రకటన గ్రంథంలో. నాయనా, నేను నీలాంటి సేవకున్నే, నీ తోటి దాసుల సేవకుల అసుంటోనే నాయనా, నా కాళ్ళు ఎందుకు మొక్కుతున్నావు? ఆ యేసు దేవుని కాళ్ళే మొక్కు, ఆ త్రిత్వ దేవుని కాళ్ళే మొక్కాలే మన అందరం కలిసి అన్నాడు. ఆయన అనలేదే, నన్ను నమ్మినవాడు నన్ను చూసినవాడు నా కాళ్ళు మొక్కినవు గనక నువ్వు తండ్రిని చూసినట్టే మొక్కినట్టే అని దేవదూత అన్నాడా? గాబ్రియల్ దూత అనగలడా? మికాయలే అంటాడా? మికాయలే అన్నాడు, గాబ్రియల్ అన్నాడు. విశ్వములో ఏ దూత అనలేడు. కెరూబులు సెరఫులు కూడా అనలేరు. వాళ్ళు స్తుతిస్తాను గజగజ అనుకుంటా యేసయ్యని. కాళ్ళు కనబడితే ఆ స్వామికి మన కాళ్ళు కనబడద్దని 2 రెక్కలతో కాళ్ళను మూసుకుంటున్నాయట సెరఫులు. 2 రెక్కలతో ముఖం మూసుకుని 2 రెక్కలతో స్తుతి ఎగురుతున్నారట స్తుతించుకుంటా. వాళ్ళకి 6 రెక్కలు, కెరూబులకు 4 మోకాలు 4 రెక్కలు ఉన్నాయి. వాళ్ళ బాధలు పడుతున్నారు అక్కడ భయపడుకుంటా. నన్ను చూస్తేనే తండ్రిని చూసినట్టు ఎవడన్నా అంటాడా విశ్వంలో అనే ధైర్యం లేదే. మరి యేసుకి ఏం ధైర్యం ఉన్నది కావచ్చు? ధైర్యం ఎక్కడిది? ఆ యేసు ఆ తిత్వము నేనే, ఆ దేవుని భాగము నేనే, ఆ ఉగ్రమై ఉన్న ఒకటే మేము, నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూస్తున్నాడు. అంతే. చూస్తున్నాడా? ఏముందో వల్ల చూస్తున్నాడు. డైరెక్ట్ యేసు ప్రభుని చూస్తే తండ్రిని చూసినట్టు ఎట్లా అవుతుంది? సవ్వాల లేదురా పై, నేనే ఆయన, ఆయన నేను, అట్లనే ఉంటాము. నువ్వు మళ్ళీ ఒకవేళ తండ్రి దగ్గరికి కూడా నచ్చి చూసినా రాడు, కానీ వచ్చి చూసినా మళ్ళీ నా లెక్కనే ఉంటాడు ఆయన. అసలు ఏంటి సంగతి? మేము ఏకమై ఉన్నాం. అసలు కదా అది అంటే ఒక్క దైవత్వమై ఉన్నాం. ఎంతమంది సార్ మీరు? ముగ్గురం అని ఎక్కడ రాసి ఉన్నదే? అదే చెప్తున్నా కదా, ముగ్గురు ఉన్నారని ఇన్ని భావాలు చెప్తున్నాను కదా. ముగ్గురు కనపడుతుంటారు, ముగ్గురం ఉన్నట్టుగా ముగ్గురు కనపడుతున్నారు. 14:9 చదవమ్మా. యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? అది నేను ఇంతకాలము నీ యొద్ద ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎరుగవా? ఏమిటి ఎరిగేది? నువ్వు యేసుప్రభుని ఎరిగినాం సార్, నువ్వు కుమారుని ఎరిగినాము. అదే నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే. ఎందుకు? మీ తండ్రిని మీరు చూడలేరు నాయన. ఆ తండ్రిని నేనే చూపించాలి. ఆ తండ్రి నేను ఒకటే, ఒకే స్వరూపం, ఒకటే గుణం, ఒకటే లక్షణం, ఒకటే దేవత్వం, ఒకటే సంకల్పం, ఒకటే జ్ఞానం, ఒకటే తేజస్సు. అలాగే ఉంటాడు. కనుక నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. నేనేమేమి చేయగలుగుతున్నాను నా తండ్రి అవన్నీ. నేను మృతులను లేపుతాను, నా తండ్రి మృతులను లేపుతాడు. నేను ప్రేమ కలిగి ఉన్నాను, నా తండ్రి ప్రేమ కలిగి ఉంటాడు. నా కోపం వస్తుంది, నా తండ్రికి కోపం వస్తుంది అని నా తండ్రి లక్షణాలు, దైవత్వపు లక్షణాలు నేను చూపిస్తున్నాను కదా. అయితే మీకు నేను నరుడుగా ఆకారంలో కనపడుతున్నాను, కానీ నా లోపల ఉన్నది దైవత్వమే. కనుక నన్ను చూడండి, నా లక్షణాలు చూడండి, నా గుణము చూడండి, నా తండ్రిని చూసినట్టే. నన్ను చూసావంటే నువ్వు తండ్రి దగ్గరికి వచ్చినట్టే, నాలాగా తయారైతివంటే నా స్వరూపం నీకు రావాలని అర్థం ఆయనకి. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు స్వరూపము మీకు వచ్చేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుడు కాదు. మానవుడులా ఉన్నాడు, వచ్చాడు, కానీ నువ్వు అనుకున్నట్టు మానవుడిలాగా సృజింపబడ్డవాడు కాదు. ఆయన సృజింపబడని మహాదేవుడు, గొప్ప దేవుడు. దేవుని నుండి ఆ తేజస్సు నుండి బయటకు వచ్చిన ఆ అనంత కోటి దేవుని అంశ నుండి ఒక అంశ. అసలు దేవుణ్ణి ఏమర్థం చేసుకుని ఎవరితోనైతుంది జీర్ణించుకుంటారు? ఈ బ్రహ్మాండం అంతా కూడా ఆ త్రిత్వమే కనపడుతుంటుంది. నేను లాస్ట్ వీడియోలో కొన్ని చెప్తానన్నా, అప్పుడు కొన్ని అర్థం అవుతాయి. 1వ అధ్యాయం 18 వచ్చినాం యోహాను సువార్త. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. చాలు. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు అంటే దేవుని దగ్గరికి పోరు, చూడలేరు. ఆ తేజోమండలానికి ఎవడెక్కలేడు. ఆ సమీపింపరాని తేజస్సులకు ఎవ్వరు వెళ్ళరు, ఆయన మాత్రమే ఉండును. అక్కడికి నేనే పోతా వస్తా. కనుక నేను మాత్రమే ఆయనను చూపించగలను, నేను మాత్రమే ఆయన సంకల్పాలు చెప్పగలను. అందుకే నా తండ్రి దగ్గర ఏమేమి చూసితునో, ఏమేమి వింటునో అంటే అర్థమైంది. అక్కడ ఏమేమి ఉండెనో మా సంకల్పాలు, భవిష్యత్తు ఏముండెనో, అక్కడ ఏమేమి మా ప్రణాళికలు ఉండెనో, మేము ఏమేమి అనుకొని తయారు చేస్తూ భవిష్యత్తులో చేయబోతున్నామో
ఆ ప్రణాళికలన్నీ నాకు తెలుసాయా, నేనే ఒక్కనే కదా అక్కడికి పోయి వచ్చేది. అందుకని తండ్రి యొద్ద నుంచి వచ్చి తిని తండ్రి నన్ను పంపించనకపోతే ఈ మానవులకు ఏమర్థమవుతుంది? నేను పారిపోయి తిని నేను చెప్పకుండా చేసిన నా మాట విను అంటే వింటారా వీళ్ళు? పంపించాడంటేనే వింటారు. పంపించాడు అన్నాడు కనుక ఆ పంపినోడే గొప్పోడు, నువ్వు తక్కువ అని మళ్ళీ ఒకటి పెట్టుకున్నారు. మహోన్నత స్థలములో కూడా తండ్రి కనపడతాడు. అనగా కెరుబుల శరుబుల మధ్యలో కూడా సింహాసనం తండ్రి కనపడతాడు. సృష్టి లోపలికి వచ్చి కనపడుతున్న తండ్రి అంశ వేరు, ఆ సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి త్రిత్వహంశ వేరు. అది సకల విధములైనటువంటి సర్వోన్నత స్థలము, సర్వోన్నత సభా శక్తి క్షేత్రం. అది అక్కడ ఏమేం మీటింగ్స్ జరుగుతాయో, అక్కడ ఎవరు ఉంటారో అనేది అసలు మీరు ఊహించలేరు. అనంత కోటి బ్రహ్మాండం అక్కడి నుంచే బయటకు వచ్చింది. ఇలాంటి బ్రహ్మాండాలు 1,00,000 బ్రహ్మాండాలైన బయటికి రాగలదా తేజస్సు నుండి? ఈ త్రిత్వదేవుడే లక్షల కోట్ల వ్యక్తులుగా అక్కడ సభ జరుగుతుంది, మాట్లాడుకోగలరు, ఏమేమో చేస్తారు వాళ్ళు, గొప్ప గొప్ప ప్రణాళికలు. అవన్నీ యేసుప్రభుకే తెలుసు, ఎవరికి తెలియదు. భవిష్యత్తులో కొన్ని వీడియోలు చెప్పబోతున్నాను. దేవుని సిద్ధమైతే ఇప్పటి వరకు భూమి మీద ఎవ్వరూ చెప్పనివి, కడవరి దినములో యేసు ఇక వస్తాడనంగా చెప్తానన్నవి ఎక్కడ రాబడిందో చూపించి మరి చెప్తాది నా ద్వారా అని చెప్తున్నాడని. వింటారు, విన్న వాళ్ళకి పరిపూర్ణ దశ దొరుకుతుంది. నమ్మని వాళ్ళు దేవుని చిత్తం ఎలా ఉంటాయి రైతు, దానికి నేను బాధ్యునిగా. 6:46 చదవండి యోహాను సువార్త. దేవుని యుద్ధ నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. మళ్ళీ చూడు అదే మాట. ఇవన్నీ ఇళ్ళకి ఎందుకు అర్థమైతే లేవు? దేవదూతలు ఉన్న చోటు కాదు కదా, కెరుబులు శరువులు దేవదూతలు కదా, వాళ్ళు చూస్తున్నారు కదా దేవుణ్ణి. ఇది ఎక్కడ గురించి మాట్లాడుతున్నాడు? ఈయన ఒక స్థలము చూపిస్తున్నాడు. దేవుని యొద్ద నుండి ఎక్కడి యొద్ద నుండి వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఇక్కడ నుండి అనుకుంటున్నారు. కాదు, సమీపింపరాని తేజస్సు నుండి అక్కడి నుంచి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేడు. అది ఎవడు చూడలేడు కదా. మరి ఈయన ఎలా చూడగలిగింది సృష్టిని? ఈయన సృష్టింపబడని వ్యక్తిన, ఈయన దేవునిలోని ఒక భాగము, త్రిత్వములో ఒక వ్యక్తి. అందుకే ఇవన్నీ మాట్లాడగలుగుతున్నాడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. రైట్, యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నాడు. ఆది నుండి నేను అక్కడ ఉన్నోన్నే, కానీ ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఆ ప్రభువు యెహోవా ఆయన ఆత్మ ఇద్దరు కలిసి నన్ను పంపారు. బాగా ఇక లాస్ట్ మాట వినండి. ఇద్దరు కలిసి నన్ను పంపారు అంటే ఈయన కూడా అక్కడ ఉన్నోడే. ఇక్కడ సమీపింపరాని తేజస్సులో అక్కడికి ఎవ్వరు వెళ్ళరు, వీళ్ళు ముగ్గురే ఉంటారు ఎప్పటికీ. వీళ్ళని ఏమనంటే ఏకదేవత్వం గలక దేవుడు ఒక్కడే, అక్కడ ఆయన మాత్రమే నివసించును అంటే ఆ త్రిత్వ దైవత్వం ఏముండును, ఇంకెవ్వడు వేరే సృష్టింపబడిన ఏ వ్యక్తి అక్కడ ఉండడు, చూడజాలడు అని లేఖనం చెప్తుంది. యేసుప్రభు అంటున్నాడు, ఎవడు వెళ్ళడు, ఎవడు ఎక్కడు, ఎవడు ఓడు, మనుష్య కుమారుడే పోతాడు వస్తాడు అంటేనే ఉన్నాడు. అక్కడ ఎవరు లేరట. మళ్ళీ ఈయన ఎట్లా దేవుడు కాకుండా ఉంటాడు? ఈయన ఎట్లా దూత అవుతాడు, సృష్టింపబడ్డవాడు అవుతాడు? యోహాను సువార్త 16:7 చదవండి ఇప్పుడు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. జాగ్రత్త వినాలి ఈ మాటని. యేసుప్రభు అంటున్నాడు మళ్ళీ, నేను మీకు సత్యమే చెప్పుచున్నాను నాయన. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. రైట్, ఈ ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మ. మీకు తెలుసు పరిశుద్ధాత్మ. ఇంతకుముందు ఏమన్నాడు? ఆయన ఆత్మయు కలిసి నన్ను పంపారు. పరిశుద్ధాత్ముడును తండ్రి అయిన దేవుడు ఈయనని భూమి మీద పంపారట, ఇద్దరు కలిసి. అంటే ఈ పంపబడ్డోడు చిన్నోడు రాబాయి దూత అని మనం అనుకుంటాం. ఒకవేళ వాళ్ళిద్దరు పెద్దోళ్ళు సృష్టికర్త అనుకుంటే, ఈయన పంపబడ్డోడు చాలా చిన్నోడు అనుకుంటే, ఈయన దేవుడు కాదనుకుంటే, మళ్ళీ ఏమన్నాడు చూడు, నేను వెళ్ళి ఆత్మని మీకు పంపుతా. అంటే నీకేం అధికారం? ఆయన పంపబడ్డోని దూతవి నువ్వు, ఆయన పంపాలి. నేను వెళ్ళి తండ్రి పంపుతాడు, పంపమని అడుగుతా, ప్రార్థన చేస్తా నాలే. అట్లా కాదట, నేను వెళ్ళి ఆత్మను సత్యస్వరూపుని మీ దగ్గర పంపిస్తా అంటే పంపించేంత ధైర్యము అధికారం గల్లో నేను అంటే తండ్రి ఉన్న సమాన శక్తి గల్లవాడివి. చూసారా ఆత్మని? అక్కడేమో ఆత్మయు తండ్రియు నన్ను పంపినన్నాడు 48 యెషయాలో.
ఇప్పుడేమో నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మని పంపుతా అంటున్నాడు. మళ్ళీ ఈయన పంపించేటోడు ఈయన కూడా లీడరే. యెషయా గ్రంథం 48:12-13 చదువుదాం. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటి వాడను కడపటి వాడను. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. ఇక్కడ ఏమంటున్నాడు? పాత నిబంధన యెషయా గ్రంథంలో, నేనే ఆయనను, నా చేతులు భూమికి పునాది వేసెను. నేనే ఆయనను, నా చేతులు భూమికి పునాది వేసాను. అంటే ఈ భూమికి పునాది సృష్టికర్త గురించి రాయబడింది అక్కడ. ఆది కాండంలో భూమి పునాది వేసింది ఎవరు? యేసుక్రీస్తే. సృష్టికర్త ఎవరు? యేసుక్రీస్తే. కనుక ఇది యేసుక్రీస్తు గురించిన ప్రవచనమే. యేసుక్రీస్తు భూమికి పునాది వేసిన వాడు. నేనే ఆయన అంటు. యోహాను సువార్త 8:28. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేనే ఏమీయూ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నేనే ఆయనననియు. చూసారా అక్కడేమన్నాడు యెషయా గ్రంథం? నేనే ఆయనను, నా చేతులే భూమికి పునాదేశను. ఆది కాండములో ఆది యందు దేవుడు భూమి ఆకాశంను సృజించెను. అంటే ఆ ఆది యందు సృజించిన దేవుడే యెషయా గ్రంథంలో మాట్లాడు నేనే ఆయననని భూమికి పునాదేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు యేసుప్రభుల వారు? నేనే ఆయననని మీరు గుర్తుపడతారు. ఎవరు ఆయన? ఆ భూమికి పునాదేశంలో నేనే ఆయనను. అదే మాట వస్తుంది చూడండి ఇక్కడ యెషయా గ్రంథంలో. ఏదైతే నేనే ఆయనను అన్నాడో ఇక్కడ కూడా నేను ఆయననని మీరు గుర్తుపడతారు. అంటే ఆ పంపబడ్డాడు ఎక్కడి నుంచి పంపబడ్డాడు? తేజస్సు నుండి పంపబడ్డాడు. కనుక తేజస్సులోనికి నువ్వు ఎవరు వెళ్ళలేవు, అక్కడ సంగతి ఎవరికి తెలియదు. ఏదన్నా నేనే చెప్పాలి. నేనే ఆయనను, సృష్టికర్తను నేనే, తండ్రిని చూపించటం నేనే, తండ్రి గుణము చెప్పటం నేనే, సృష్టికర్తను నేనే, పరిపాలించటం నేనే, సృష్టిని మళ్ళీ లయం చేసేటోను నేనే, సృజించేవాడను నేనే, సర్వము నేనే సత్యమును జీవమును. జీవం అనేది అది ఎవరు అంటే నేనే, జీవానికి మూలం నేనే, మార్గమును. మళ్ళీ మీరు ఇక్కడ నుంచి పాప నుంచి విడుదల పొంది మళ్ళీ తండ్రి యొక్క వెలుగులోకి వెళ్ళాలి, నిత్య జీవంలోకి వెళ్ళాలి అంటే మళ్ళీ మార్గాన్ని నేనే, అన్నీ నేనే అంటున్నాడు. నేను వెళ్ళి పరిశుద్ధాత్మని పంపుతా అంటున్నాడు. మళ్ళీ నా తండ్రి నన్ను పంపించాడు అంటున్నాడు. కనుక దేవులారా, ఈ సిగురు అనేట ఆయననే అనేకమైన బిరుదులు కలిగి దేవుని సృష్టిలో పనిచేస్తున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడని కనుకనే అతన్ని అర్థం చేసుకునే విషయంలో లేఖనం ఖరాఖండిగా మాట్లాడింది ఏంటంటే, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా. స్పష్టత అస్పష్టత, ఈ మాట ఒక్కటి ఎప్పటికీ పట్టుకోండి. అద్భుతమైన మాట ఇది. స్పష్టత అంటే ఏంటంటే ఆయన ఎన్ని రకాలుగా ఈ బ్రహ్మాండాన్ని పరిపాలిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. మరియమ్మ గర్భంలో పుట్టిండు కదా, భూమి మీద ఉన్నాడు కదా. ఇక విశ్వంలో యేసుప్రభు ఎక్కడ లేడంటావా? కుమారుడు అనేవాడు ఇక్కడనే ఉన్నాడా? నో, విశ్వమంతటా ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ఆయన అర్థం చేసుకుంటే చాలా కష్టం. అన్ని లోకాలలో ఉన్నాడు, మళ్ళీ తండ్రి పక్కన ఉన్నాడు, మళ్ళీ భూలోకములో అవతరించిండు. అందుకే ఫిలిప్తు ఒక శిష్యుని తీసుకొని వస్తాడు. వచ్చినప్పుడు అతని గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడు నేను చూచు. ఇక్కడున్న యేసుకి ఆడ అంజూరపు చెట్టు కింద కూర్చుంది ఎట్ట తెలుసు? ఇతడు నిజంగా ఇశ్రాయేలు అయినప్పుడు నువ్వు నన్ను ఎలా ఎరుగుతావు? నువ్వు ఇప్పుడు కాదు నాయన, ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు చూశాను రా నేను. దైవత్వము లోపల అలాగే ఉంది, కానీ దైవత్వాన్ని ఉపయోగించుకొని యుద్ధం చేయలే. సాతాను మీద, పాపం మీద, లోకం మీద, సాతాను శక్తుల మీద మానవ శక్తితోనే యుద్ధం చేసిండు, విశ్వాసముతోనే యుద్ధం చేసిండు. నాలాగే మీరుండండి బిడ్డ, ఆ తండ్రి శక్తి మీకు తోడుంటుంది అన్నాడు. ఎక్కడ ప్రార్థన చేశాడు? తండ్రి నా మనవి ఆలకించుమన్నాడు. కన్నీళ్లు విడిచాడు. నీ సిద్ధమైతే ఈ పాత్ర, ఈ శిలువ మరణము నా గురించి తొలగించు అన్నాడు. అయినను నీ సిద్ధమే అన్నాడు. మానవతత్వమేమో తొలగించమని అడుగుతుంది, దైవతత్వమేమో కుమారతత్వం అంటుంది, అయ్యా నీ సిద్ధమే సిద్ధించునుగాక. అంటే ప్రతి భక్తుడు ఏడవాలి, దేవాని సిద్ధమైతే తప్పించమనాలి, అయినను నీ సిద్ధమైతే అనుభవించుటకు శక్తిని అనాలి. నేర్పిస్తున్నాడు గురువు గారు. కనుక దేవులారా, యేసుక్రీస్తే దేవుని మర్మం, దైవత్వపు మర్మం. ఆయనను అర్థం చేసుకోకపోతే ఎవ్వడు పరలోకం పోడు. నా ద్వారా తప్ప పరలోకానికి ఎవడు రాడరా అంటే యేసుక్రీస్తుని పక్కకు పడేసి పరలోకం పోతా అంటావు. ఎవ్వనయ్యతరం కాదు. ఎందుకంటే బ్రహ్మాండం అంతా నిండుకొని ఉన్న మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ దేవుడు మీ మనోనేత్రమును తెరిచి ఈ సత్యము అర్థమవుటట్టు చేయునుగాక ప్రార్థన. ప్రభువా,
అందరి హృదయాలని మీరు తెరిచి సత్యమును అర్థమయ్యేటట్టు మీరే సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.